సిరిసిల్లలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దాడి ఘటన కేటీఆర్ నోటీసులపై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దాడిని ఖండించిన జగదీష్ రెడ్డి కాంగ్రెస్ చిల్లర మూకల పనిగా అభివర్ణించారు. ప్రోటోకాల్ చూడాల్సిన బాధ్యత ఆఫీసర్ల పని అని మాజీ మంత్రి పేర్కొన్నారు. కేటీఆర్ నోటీసులపై రియాక్ట్ అవుతూ నోటీసులు ఇస్తే భయపడతామనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఫారిన్ పర్యటనను తట్టుకోలేక కేటీఆర్ ను ఆపాలన్న అక్కసుతోనే నోటీసులు ఇచ్చినట్లు మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, అవినీతి విషయంలోనే అద్భుత ప్రగతి సాధిస్తుందంటూ సెటైర్లు వేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ముఖ్యమంత్రి మంత్రుల అవినీతి బయటపడుతూ బహిరంగంగా దొరికిపోయే పరిస్థితికి వస్తూ ఉంది. ఈడీలో ముఖ్యమంత్రి పేరు పెడితే కూడా దాని నుంచి తప్పించుకోవడం కొరకు బహిరంగంగానే మోడీ దగ్గరికి వెళ్ళిన ఆయన. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం నీతి ఆయోగ్ మీటింగ్లకు వెళ్ళే పని లేదు. ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పినాడు, తెలంగాణ ముఖ్యమంత్రి గత శాసనసభలో, ఆ నీతి ఆయోగ్తో ఏమీ లేదు, దానికి పోయి అక్కర్లేదు అని వాస్తవానికి బహిష్కరించిండు గత నీతి ఆయోగ్. మొన్న వాళ్ళ పార్టీ కూడా చెప్పకుండా, కేంద్ర పార్టీ కూడా చెప్పకుండా, వాళ్ళ అధ్యక్షుడు కూడా చెప్పకుండా పోయి మోడీ కాలం ఇవ్వడొచ్చిండు దాన్ని ఇరికివద్దు అని చెప్పి. మనకు వైపు అందాల పోటీలని చెప్పి పెట్టి ప్రపంచం ముందట పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చిండి ఈ రాష్ట్రంలో. అది కూడా నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాన్ని. వీటన్నిటి నుంచి బయటపడడం కొరకు ఇవాళ మళ్ళా ఓ పనికి మాలిన కేసులో పనికి మాలిన నోటీస్ ఇచ్చి కేటీఆర్ గారికి దాన్ని పెద్ద వార్తల్లో పెడదామని అనుకున్నాడు.